ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పేరుచెర్ల ఊళ్ళో ఉన్నామండి. అది గుంటూరు బోర్డు కనపడుతుంది కదా. అదే అటు స్ట్రైట్కి వెళ్తే గుంటూరు, ఇటు రైట్కి వెళ్తే కర్నూలు, అదే నర్సరాపేట రోడ్డు. లెఫ్ట్కి వెళ్తే పెదపల్గులూరు మీదుగా గుంటూరు వెళ్ళిపోతామండి. ఇప్పుడు మనకి ఇటువైపు నర్సరాపేట రోడ్లో ఒక వెంచర్ వచ్చిందండి, యూనివర్సల్ కాలేజీ వెనకాల. ఇదంతా పెద్ద జంక్షన్ అవుతుంది ఫ్యూచర్లో. ముందుకు వెళ్ళిన తర్వాత మీకు ఆ సైడ్ చూపిస్తానండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది నర్సరాపేట రోడ్డు. ఇదిగోండి ఇప్పుడు మీరు చూసేది యూనివర్సల్ ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. ఇది పెద్ద కాలేజ్ అండి. ఇది అంటే యూనివర్సల్ ఇంజనీరింగ్ కాలేజీ. ఇదంతా నర్సరావుపేట లైన్ ఇది. ఇదండి ఇటు మనం ముందుకు వెళ్ళిన తర్వాత వెంచర్ ఉంది మంది, అక్కడ వెళ్ళిన తర్వాత చూపిస్తానండి. ఇదిగోండి ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది కదా. ఈ పెట్రోల్ బంక్ కి ఈ రోడ్ లో ముందుకు వచ్చిన తర్వాత పెట్రోల్ బంక్ ఉందండి. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత సైట్ అనమాట. ఇదేంటి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వెంచర్ దగ్గరికి వచ్చామండి. ఇది నర్సరావుపేట రోడ్ అని చెప్పా కదా. ఇది 4 లైన్స్ అవుతుందండి. 4 లైన్స్ అంటే ఇది అనంతపూర్ అమరావతి ఎక్స్ప్రెస్ వే అన్నారు కదా, దీన్ని ఎక్స్టెన్షన్ చేస్తున్నారు 4 లైన్స్. అక్కడ వినుకొండ దగ్గర కనెక్షన్ ఇచ్చారండి దీనికి. ఇదిగోండి ఇటు ముందుకెళ్తే కొంచెం ముందుకెళ్తే జోసిల్ కంపెనీ. ఇంతే స్ట్రైట్ గా నర్సరావుపేట వెళ్ళిపోయింది. నువ్వు చెప్తున్నా కదా వెంచరు. ఇదిగోండి ఇది వెంచరు అంటే హైవే పక్కనే. హైవే పక్కనే ఉంటదండి. ఇది మొత్తం 30 ఎకరాలు. 30 ఎకరాలు అండి. ఏపీసీఆర్డీ అప్రూవ్డ్. మొత్తం దీన్ని ప్లాటింగ్ చేస్తున్నారు. ముందుకెళ్ళిన తర్వాత చూపిస్తానండి. ఇదిగోండి ఇది హైవే. 4 లైన్స్ అవుతుంది. హైవే పక్కనే వెంచర్ అనమాట. ఇది మొత్తం మనకి ఇది మొత్తం మనకి 30 ఎకరాలండి. ఒకటే స్ట్రైట్ పిట్ అనమాట. మొత్తం సీనరీస్ కూడా సూపర్ ఉంటదండి. ఇక్కడ చుట్టూరు కొండలు, పక్కనే హైవే. ఇదిగోండి పక్కనే హైవే. ఇది చుట్టూరు కొండలు, మనకి పక్కనే హైవే ఉంది. హైవే పక్కనే ఇచ్చారన్నమాట ప్రాజెక్ట్. ఇది మొత్తం 30 ఎకరాలు. ఏపీసీఆర్డీ అప్రూవ్డ్. ప్లాటింగ్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు మట్టి అంతా సదును చేస్తున్నారండి. అది కొత్త ప్రాజెక్ట్. ఇది ఇంకా జస్ట్ లాంచింగ్ లోనే ఉంది. మనకి ఫస్టే వచ్చింది ఫ్రెండ్స్ మన ఛానల్లో. ఇది అంటే మనం ఫస్టే ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం, అఫీషియల్ ఓపెనింగ్ కాకముందే. అయితే హైవే పక్కన చుట్టూరు కొండలు, పేరుచెర్ల, ఇది డోగుపర్రు రెవెన్యూ కిందకు వస్తుంది. గుంటూరు కార్పొరేషన్లో కలిసిపోయింది. తర్వాత రాజధానికి దగ్గర. ఓఆర్ఆర్ ఇక్కడ నుంచి 900 మీటర్లు ఉంటుంది. తర్వాత అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ వే పక్కనే. నర్సరావుపేట మెయిన్ లైను. ఈ హైవే పక్కనే ఫ్రెండ్స్. ఇది ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకున్న వాళ్ళు చాలా ఫ్యూచర్లో చాలా హై రిటర్న్స్ వస్తాయి. ఇల్లు కట్టుకోవచ్చు. చెప్పాలంటే ఒక మాట, ఈ గెస్ట్ హౌస్ కట్టుకోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది. లొకేషన్ సూపర్ బ్యూటిఫుల్ లొకేషను. ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా అది కూడా కవర్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం వెంచర్ లోపలికి వచ్చామండి. అదిగోండి కనపడేది హైవే, నర్సరావుపేట హైవే. అది మనం లోపలికి వచ్చాం. అదే వెహికల్స్ వెళ్తున్నాయి కదా. అదిగోండి మొత్తం ఇదంతా 30 ఎకరాలండి. అంటే సైట్లో కొంచెం ఎగుడు దిగుళ్ళు ఉంటాయి కదా, అంతా లెవెల్ చేస్తున్నారు. అంతా మొత్తం ఒకే లెవెల్ చేస్తున్నారు అనమాట. మొత్తం 30 ఎకరాలండి. ఏపీసీఆర్డీ అప్రూవ్డ్. ఇదిగోండి అది హైవే బస్సు వెళ్తుంది కదా, అది చూడండి. అది హైవే పక్కనే అనమాట. చాలా బాగుంటుందండి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే మీకు త్వరగా రేట్లు పెరుగుతాయి. ఇటు రాయలసీమ నుంచి, కర్నూలు నుంచి, శ్రీశైలం నుంచి, ఇటు కడప అటు నుంచి వచ్చే వాళ్ళకి ఇది బాగుంటుందండి. గుంటూరు ఎంట్రన్స్లో పేరుచెర్ల. ఇదండి ఇదంతా సైట్ అనమాట. చూడండి ఫ్రెండ్స్, అది ఆ చివరి గోడ దాకా, ఆ గోడ దాకా సైటే. ఇదిగోండి ఇది మొత్తం ఈ కొండలు. లొకేషన్ అంతా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇది మొత్తం సూపర్ ఉంటుంది లొకేషను. ఇది మొత్తం ఆ కొండల దాకా ఉందండి. ఆ కొండలు అది మొత్తం లొకేషన్ అంతా ఇది చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి ఇప్పుడు మన సైట్ లో ఎంత ఈ సజన్ చేస్తున్నారండి. అంటే ఎగుడు దిగుళ్ళు అన్ని కవర్ చేస్తున్నారు. అది ఆ చివర బిల్డింగ్ ఒకటి ఉంది చూసారా, అక్కడ దాకా సైట్. ఇవన్నీ ట్రాక్టర్స్ ఇవన్నీ వర్క్ జరుగుతుంది కదా, ఇదంతా సైట్ వర్క్ జరుగుతుంది. అంటే టిఎల్పి నంబర్ వచ్చింది ఫ్రెండ్స్ ఆల్రెడీ. మనకి సిఐ ఎల్పి నంబర్ ఒకటి రావాలి. ఆల్రెడీ బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇది అదండి అది హైవే పక్కనే అనమాట. నర్సరావుపేట హైవే పక్కనే ఇది. అటు వచ్చేసి మనకి పేరుచెర్ల పెద్ద జంక్షన్ అవుతుందండి. ఆ పేరుచెర్ల నుంచి కొండమూడు దాకా అది కూడా రోడ్డు 4 లైన్స్ అవుతుంది. ఈ రోడ్డు కూడా పేరుచెర్ల నుంచి ఇటు వినుకొండ దాకా ఇది కూడా 4 లైన్స్ అవుతుంది. అనంతపురం అమరావతి ఎక్స్ప్రెస్ వేకి లింక్ చేస్తున్నారు కదా, ఇది కూడా 4 లైన్స్ అవుతుందండి. హైవే పక్కనే ఇది మన వెంచరు. 30 ఎకరాలండి మొత్తం. చోసిల్లుకి పక్కనే ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుందండి ఇది. ఇప్పుడు మీరు బుక్ చేసుకుంటే మీకు సైటు
ఏ ప్లాట్ కావాలన్నా మీకు దొరికిద్దండి. ఏ ఫేస్ కావాలన్నా, ఈస్ట్ కావాలన్నా, వెస్ట్ కావాలన్నా, నార్త్ ఈస్ట్ కావాలన్నా, కార్నర్ కావాలన్నా చాలా బాగుంటుంది. హైవే పక్కనే, ఎవరైతే రోడ్డు పక్కన హైవే పక్కన ఇన్వెస్ట్మెంట్లు పెడతారో వాళ్ళకి రిటర్న్స్ కూడా చాలా తక్కువ టైంలో హై రిటర్న్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇదండి. ఉంటాను ఫ్రెండ్స్. ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి. ఉంటానండి. బాయ్. ఎక్సలెంట్ ప్రాజెక్ట్ అండి ఇది. మిస్ చేసుకోమాకండి ఫ్రెండ్స్. ఈ ప్రాజెక్ట్ మాత్రం గుంటూరు రాజధాని పరిధిలో ఇన్వెస్ట్మెంట్ పెడదాం అనుకున్న వాళ్ళు మాత్రం ఇది చాలా చక్కటి అవకాశం. నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్.